ఈ నమస్కారాలు. ఏదైతే మెయిన్ అంటే టౌన్‌లో సెంటర్‌లో ఉండే పాయింట్ రంగారెడ్డి చెరువు. ఇది ఎప్పుడు కూడా వాకర్స్ కూడా రోజు కొన్ని వేల మంది వాకర్స్ తిరుగుతూ ఉంటారు. ఇదివరకు మన టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి పక్కన గాంధీ పార్క్ను కూడా డెవలప్ చేశాం. ఈరోజు కొన్ని వేల మంది గాంధీ పార్క్లో కూడా అంతా కూడా వాకింగ్ కానీ ఈ చిన్నపిల్లలు ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా చేశాం. ఈరోజు ఓపెన్ జిమ్స్ కూడా ఆ టైంలో ఆ రోజు చేయడం కూడా జరిగింది. కాబట్టి దీంతో పాటు తిరిగే వాళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కోసం ఈరోజు పక్కన మన అయ్యప్ప స్వామి టెంపుల్ వాళ్ళంతా కూడా వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ పెట్టి దాని నుంచి ఒక లైను ఇక్కడ వాకర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది చాలా సంతోషమైన విషయం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన వాకర్స్కి మంచినీళ్ళు బాటిల్ పెట్టుకొని రావటం లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా వచ్చినప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉండే విధంగా దానికి ఫెసిలిటీ కూడా ఇక్కడ జరగటం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇందాక మన కార్పొరేటర్ గారు వీళ్ళు చెప్పినట్టు ఇది రంగారాయుడు గారు అప్పట్లో 120 ఎకరాలని ఇదంతా కూడా డొనేట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ పేరు కూడా తొందరలోనే రంగారాయుడు చెరువు ఆయన ఇచ్చిన దాతది కూడా ఆయన బ్రీఫ్గా ఆయన అప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చాడు, ఏ టైంలో ఇచ్చాడు, ఏ విధంగా అయితే ఈరోజు ఇంతమంది దాన్ని లబ్ధి పొందుతున్నారో దాన్ని కూడా ఒక బోర్డు లాగా వేసి అందరికి కూడా తెలియపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. భక్తులందరికీ నమస్కారం. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఇక్కడికి వచ్చేటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి మంచినీటికి ఇబ్బంది లేకుండా కొత్తగా ఈ ఆర్ఓ వాటర్ సిస్టమ్ మా గుడి తరఫున ఏర్పాటు చేస్తే వారు వచ్చి ఈరోజు ప్రారంభం చేశారు. 10 మందికి ఇది అందాలి, స్వామివారి జలప్రసాదం అందాలనేటువంటి కాన్సెప్ట్ ఓపెన్ చేసింది. దానికి ఎమ్మెల్యే గారు కూడా వాడు తోడ్పాటు వారు ఇచ్చారు. వారు ఇచ్చినందువల్ల ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ. శరణమయ్యప్ప. ఈరోజు మా యొక్క దేవస్థానం తరపున అయ్యప్ప స్వామి దేవస్థానం తరపున వాకర్స్కి దేవస్థానంలో డ్రింకింగ్ ప్లాంట్ అనమాట. మన వాకర్స్కి 24 గంటలు పొద్దున పూట సాయంకాలం మధ్యాహ్నం ఆర్ఓ ప్లాంటు కూలింగ్ వాటర్ అనమాట. ఈ కార్యక్రమం మా నాయకుడు యువ నాయకుడు మన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామోలజల జనార్దన్ గారి చేత ఓపెన్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అది మరియు త్వరలో మా యొక్క దేవస్థానం తరపున మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఆ రోజు కూడా మా నాయకుడు శ్రీ దామోలజల జనార్దన్ గారు ఓపెన్ చేపిస్తాము. ఇవాళ మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.